కేంద్రంలో నరేంద్ర మోడీ మరోమారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా లెవెల్లో గావ్ చలో బస్తీ చలో అనే నరేంద్ర మోడీ పిలుపు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క బీజేపీ నాయకులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ 2 పార్లమెంటు సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో 5 నుంచి 8వ తారీఖు వరకు గావ్ చలో బస్తీ చలో యొక్క కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆల్ ఇండియా అధ్యక్ష నుంచి మొదలు పెడితే మండల స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతి బస్తీలో, ప్రతి బూత్లో కూడా తిరగడం జరుగుతూ. ముఖ్యంగా రాబోయేటువంటి ఎలక్షన్లో 400+ మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా, అందరూ పార్లమెంటు సభ్యులు గెలిచే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. బస్తీలో ఉన్నటువంటి కుల సంఘాలను కలవడము, బస్తీలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడము, బస్తీలో ఏదైతే మోడీ గారి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళని కలవడము, వాళ్ళందరినీ కూడా రాబోయేటువంటి ఎలక్షన్లో మోడీ గారిని సమర్థించాలి, ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము. సంస్థాగతంగా కూడా పటిష్టంగా ప్రతి బూత్ స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రెట్టింపుగా రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఇంకా ఎక్కువ మొత్తంలో ఇచ్చే విధంగా, మరియు ఆర్థికంగా కూడా శక్తివంతంగా తయారయ్యే విధంగా భారతదేశం నిర్మాణం కావాలంటే మోడీ గారు మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల స్కీమ్ అవుతుందో అవి కూడా అమలు పరిచే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది. సరైనటువంటి సమయంలో జీతాలు ఇవ్వట్లేదు ఆశా వర్కర్లు, తర్వాత హెల్త్ వర్కర్లు కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సరైన సమయంలో వాళ్ళ యొక్క శాలరీస్ కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ విధంగానే రాబోయేటువంటి రోజుల్లో ప్రతి బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టం చేసుకొని రాబోయేటువంటి ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఉన్నటువంటి 2 పార్లమెంటు సీట్లు కూడా, హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సీట్లు కూడా గెలవాలని చెప్పి హైదరాబాద్లో ప్రతి కార్యకర్త కూడా పనిచేయడం జరుగుతుంది.